పోరాటం చేసి ఆందోళన చేసి వాళ్ళు ఇవ్వకుంటే ప్రీవియస్ ఎంపీ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి న్యాయబద్ధంగా కావలసినటువంటి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాలా అని చెప్పి ఇప్పించి వాళ్ళకు సహాయం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఇన్ని పనులు చేసినా అని చెప్తా ఉన్నారు రాహుల్ చంద్ర గారు. మరి అసలు నాంపల్లి నియోజకవర్గంలో రాహుల్ చంద్ర ఎవరు అంటే తెలియను, మాకేం తెలుసు అన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది మీరు చెప్పేటటువంటి వర్డ్ కరెక్ట్ కాదనుకుంటాను. మా పార్టీలో సర్వేలు జరిగినాయి. మా పార్టీలో సర్వేస్ జరిగితే ఆ సర్వేలలో ఒకటే పేరు తెరపైకి వచ్చింది, రాహుల్ చంద్ర అని. ప్రజల్లోకి వెళ్ళి సర్వేలు చేశారు పార్టీ పరంగా. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ సర్వేస్ చేసినప్పుడు రాహుల్ చంద్ర పేరే తెరపైకి రావడంతో పార్టీ దాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ ఈయనకి ఇస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నేను 2014లో టికెట్ అడిగినాను. అవును, రాలేదు. 2014లో అలయన్స్లో పోయింది. అవును, 2018లో అడిగినాను. అడిగితే అప్పుడు నాకు ఇవ్వకుండా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈసారి పార్టీ మరి ఇప్పుడు రాక ఒక అవకాశం వచ్చింది మీకు. 34 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో పనిచేశారు. రాక ఒక అవకాశం వచ్చింది, ఓడిపోయారు. తర్వాత మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి? చూడండి, ఓడిపోయారంటే ఓటమి గెలుపు సహజమే. ఈసారి ఓడినాము, అవకాశం మళ్ళీ పార్టీ ఇస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చి చూడమని అంటున్నారా? పార్టీ నిర్ణయించాలి. అది నాకుంటుంది కోరిక ఉంచుకోవడంలో తప్పు లేదు. ఓకే, పార్టీ నిర్ణయమే శిరోధార్యం. మరి అసలు మీ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే మీరు అధికార పార్టీ ఓట్లు చీల్చాలన్న ఉద్దేశం, లేకుంటే ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యి కూర్చుందామన్న ఒక ఉద్దేశంతోనే మాత్రమే మీరు బరిలో దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫాల్స్ ఆరోపణలు మీరు చెప్తున్నది నేను వింటున్నాను. ఇంతకుముందు గతంలో ఎప్పుడు నాకు వినేటటువంటి అవకాశం లభించలేదు. ఓకే, మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ. ఆ రజాకారులకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి. ఓకే, కనుక మజ్లిస్ పార్టీతో మేము ఎప్పుడు పోరాటం చేసినాం. హైదరాబాద్లో ముఖ్యంగా మాకు మజ్లిస్ పార్టీకే గొడవ. కనుక ఎప్పుడు కానీ మజ్లిస్ పార్టీ గెలిపించడానికి నిలబడతాం అనేటటువంటి అపోహ అది చాలా రాంగ్. అది రాంగే కాదు, పాపం. మరి అసలు మామూలుగా ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ ఈ ఎంఐఎంని తట్టుకోలేక, ఎంఐఎంని ఎదుర్కోలేక కాంప్రమైజ్ అయ్యి కూర్చోవడం అనేది ఒక అలవాటుగా మారింది అని అంటున్నారు ఓల్డ్ సిటీ మొత్తంలో కూడా. ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ నుంచి మీరు పోటీ చేశారు. మీ మీద ఉన్నది ఏంటంటే ఎంఐఎంతో కాంప్రమైజ్ అయ్యి కూర్చుంటారు రాహుల్ చంద్ర గారు. ప్రధాన ఆరోపణ మీ మీద కాదంటారా? నేను రాంగ్ అంటున్నాను కదా. అది అసలు ఆ ఉద్దేశం మీకు లేదంటారా? ఎట్లా ఉంటుందండి చెప్పండి, రాంగ్ కదా అది. నేనేమంటున్నానంటే రజాకారులతో ఎప్పుడు పోరాటం చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి. మజ్లిస్ పార్టీ ఎక్కడైతే డెవలప్మెంట్ చేయలేదో, డెవలప్మెంట్ చేయనటువంటి ప్రాంతాల్లో మనం పోయి అక్కడ డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మజ్లిస్కు వ్యతిరేకంగానే పనిచేసినటువంటి వైనాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కానీ మజ్లిస్లో ఎవరు ఎక్కడ ఉన్నారనేటటువంటి వ్యక్తిని కూడా గుర్తుపట్టినటువంటి సందర్భం మాది. ఓకే, మాజీ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంది? మరి మాజిద్ హుసేన్ ఏం అభివృద్ధి చేసాడు? నాంపల్లి కాన్స్టిట్యువెన్సీలో పూర్తి అభివృద్ధి శూన్యమై ఉంది. మీరు రోడ్లు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, వాటర్ వ్యవస్థ చూడండి, కంప్లీట్గా ఎక్కడా అభివృద్ధి కాకుండా ఉంది. కాకపోతే మతోన్మాదం మీద వాళ్ళు ప్రేరేపించి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ డెవలప్మెంట్ ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చదువులు చెప్పడం కానివ్వండి, స్కూళ్ళు కట్టించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకు మంచి గాడిలో పెట్టి వారికి వ్యాపారం చేయించడం కానీ అలాంటి వాళ్ళకి ఎప్పుడు కానీ చేసినటువంటి ఏ సందర్భాలు కూడా వాళ్ళ దాంట్లో కనబడాయి. అసలు మరి మాజిద్ హుసేన్కి మళ్ళీ నాంపల్లి నుంచి టికెట్ వేయకుండా వేరే ప్లేస్లో ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పాలి. ఒకవేళ మాజిద్ హుసేన్ మళ్ళీ నాంపల్లి నుంచి పోటీ చేసి ఉంటే కంపల్సరీ మాజిద్ హుసేన్ గెలిచేవాళ్ళ? మాజిద్ హుసేనే పోటీ చేసిండు. ఇప్పుడు జాఫర్ హుసేన్ ఇక్కడ నుండి వేరే చోట్ల ఇచ్చిర్రు ఆయన. మీరు మాజిద్ హుసేన్ గెలిచిండు ఇక్కడ. మాజిద్ హుసేన్ ఇప్పుడు ఎమ్మెల్యే. ఓకే, జాఫర్ హుసేన్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ నుండి వేరే చోట ఆయన పోటీ చేసిండు. ఒకవేళ ఇప్పుడు జాఫర్ హుసేన్ మళ్ళీ అక్కడ పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్ళ అంటున్నా. జాఫర్ హుసేన్ పోటీ చేసి ఉంటే తప్పకుండా నాకు ఏదో ఒక దగ్గర గెలిచేటటువంటి అవకాశాలు ఉండేవి. ఓకే, ఒకప్పుడు ఎలక్షన్ పోటీ చేసే సమయాన ఓ రిపోర్ట్ వచ్చింది, మజ్లిస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక ట్రెండ్ నడుస్తుంది.
కాంగ్రెస్ ముస్లిం ఓట్లు ఈసారి తప్పకుండా చీలుస్తుంది. కాంగ్రెస్ చీలుస్తే భారతీయ జనతా పార్టీ గెలిచి తప్పకుండా బయటపడుతుంది అని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అయితే ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ఫెరోజ్ ఖాన్ ఏదైతే పోటీ చేసిండో ఆయన, ఆ పోటీ చేసినప్పుడు మైనారిటీ ఓట్లు చీల్చలేకపోయాడు ఆయన. ఓకే. మైనారిటీ ఓట్లు చీల్చలేకపోయాడు. మైనారిటీ ఓట్లు చీల్చి ఉంటే కనుక తప్పకుండా నేను గెలిచేవాడిని. ఓకే. అలాంటి ఒక సందర్భాలు కూడా తెరపైకి వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మరి మాజీ హుస్సేన్ ఫిరోజ్ ఖాన్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఈ క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి మాజీ హుస్సేన్. ఫస్ట్ లాన్సర్స్లో ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగినప్పుడు యాజ్ ఏ ఎలక్షన్ క్యాండిడేట్ నేను మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ని బూత్లు సందర్శించగలుగుతామో అన్ని బూత్లు సందర్శించినాము, ఓకే, సందర్శిస్తాము, మాకు హక్కు ఉంది. దాంతోపాటు ఏ ఎలక్షన్ పోటీ చేసే అభ్యర్థికో ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు, ఆయన కూడా డైరెక్ట్గా పోయి ఎలక్షన్ బూత్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకునేటటువంటి ఒక హక్కు ఎలక్షన్ కమిషన్ కలిగించింది. అట్లా ఫెరోజ్ ఖాన్ ఫస్ట్ లాన్సర్స్లో రిగ్గింగ్ అవుతుంది అనేటటువంటి వాదన బయటికి రావడంతో, ప్రచారం కావడంతో అక్కడ పోయిండు. అయితే మీరు కొన్ని ఛానల్స్లో చూసి ఉంటారు, ఆ మాజీద్ హుస్సేన్ అనేటటువంటి ఇప్పుడున్న ప్రెజెంట్ ఎమ్మెల్యే, అవును, ఆయన మీద దాడి చేయడానికి కారులో నుంచి దిగి ఆయనను కొట్టేటటువంటి ప్రయత్నం చేసినాడు. ఇలాంటి యొక్క క్రిమినల్ నేచర్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కలిగినటువంటి క్రిమినల్ నేచర్ ఆ ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఉంది. దాదాపు 30,000 పైన ఓట్లు ఆ యొక్క డివిజన్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఓట్లు అక్కడ రిగ్గింగ్ చేసి గెలుస్తారు. మరి ఆ రిగ్గింగ్ ఆపడానికి ఫెరోజ్ ఖాన్ పోతే ఫెరోజ్ ఖాన్ పైన దాడి చేసి